కేపాల్ గారు ఖతర్నాక్ కౌంటర్ వేసిండు. తెలుగు మిత్రులారా, మోదీ తాత గారు మాటలు మీరు విన్నారు కదా. చంద్రబాబు గారు, బ్రదర్ పవన్ కళ్యాణ్, ఇది మనమే చేయాలి, మీరే చెయ్యాలి. చంద్రబాబు గారు, బ్రదర్ పవన్ కళ్యాణ్, ఇది మనము చెయ్యాలి, ఇది మనమే చెయ్యాలి. అధికారంలో వచ్చినంత వరకు ఏమన్నారు? స్పెషల్ స్టేటస్ ఇస్తాను, స్మార్ట్ సిటీలు కడతాను, నల్లధనం తీసుకొస్తాను, అందరినీ శాంతిగా ఉంచుతాను, అద్భుతాలు చేస్తాను, డాలర్ రూపాయితో సమానం చేస్తాను, 20 కోట్ల ఉద్యోగాలు 10 సంవత్సరాలు ఇస్తాను. ఆ మాటలన్నీ మర్చిపోయి 2014లో వచ్చినప్పుడు మనకి మట్టి దీపం, ఇప్పుడు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్కి ఆ విక్కీ టాబ్లెట్. అప్పులు మనం చేసి మన రాజధాని కట్టుకోవాలట. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? మన డబ్బంతా తీసుకెళ్లి గుజరాత్కి అప్పచెప్తున్నారు 1 లక్షల కోట్లు. మార్పు రావాలి. మాకు మోదీ వద్దు, మోదీ తొత్తులు వద్దు అన్నవారు అందరూ క్లిక్ చేయండి, వీడియో ఫార్వర్డ్ చేయండి, మార్పు తీసుకురండి. నిజానికి కేపాల్ గారు కామెడీ పీస్ లెక్క కనబడతారు, కానీ కొన్ని అంశాలను బరాబర్ మాట్లాడతారు ఆయన. ఆ విషయంలో ఆయన మనం ఒప్పుకోవచ్చు. ఆయన లాస్ట్లో అన్న ఒక్క పాయింట్ నాకు బాగా నచ్చింది. మాకు మోడీ తొత్తులు వద్దు, గుజరాత్ తొత్తులు వద్దు. ఎస్, మాకు కూడా గుజరాతోని సంస్కృతిని మోస్తున్న వాళ్ళు మాకు వద్దు. తెలంగాణ సంస్కృతిని, ద్రవిడ సంస్కృతిని మోస్తున్న వాళ్ళే మాకు ముద్దు. గ్రామ దేవతలను నెత్తి మీద పెట్టుకొని ఊరేగేటోళ్ళే మాకు ముద్దు. గుజరాతోడు ఏ దినమంటే అది తిని, గుజరాతోడు ఏ దేవుణ్ణి మొక్కమంటే ఆ దేవుణ్ణి మొక్కే తొత్తులు మాకు వద్దుగాక వద్దు. ఇక ఇన్ని 3-4 రోజులుగా అసలు పవన్ కళ్యాణ్కి ఏమి ఇచ్చిండో అంటే విక్స్ ట్యాబ్లెట్ ఇచ్చిండా అంటే విక్స్ ట్యాబ్లెట్ ఇచ్చిన్నారు. ఇన్ని రోజులు లేదు, అందరు పరిశాన్. ఒకరేమో చాక్లెట్ ఇచ్చిండ్లా అని, ఒకరేమో పాసిపోయిన లడ్డు అది దాచిపెట్టి వచ్చి ఇంత ముక్కి ఇచ్చిండ్లా అని, ఇట్లా రకరకాలుగా మాట్లాడుకున్నారు. మొత్తానికి కేపాల్ గారికి ఎవరో చెప్పింది ఏమి ఇచ్చిండ్లా అని కేపాల్ గారు అడగవచ్చు. స్టేజ్ మీద ఎవరో ఉంటారు కదా తెలిసిన వాళ్ళు. ఏమి ఇచ్చిండు మోడీ అంటే విక్స్ ట్యాబ్లెట్ ఇచ్చిపోయాను. సరిదైంది ఏమన్నా మరి? విక్స్ ట్యాబ్లెట్కే ఇంత ఇట్లా 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 సాగిలా పడుతుండ్రు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాలలో గుజరాత్ తొత్తులు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, ఇక్కడ కూడా కొందరు ఉన్నారు. మా తెలంగాణలో కూడా కొందరు ఉన్నారు. చెప్పులు మోసేటోళ్ళు, బూట్లు మోసేటోళ్ళు ఉన్నారు కొందరు. కాబట్టి మనము సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వారసులం. మనకు వీరులు ఉన్నారు. మనకు ఢిల్లీ రాజులను తరిమి కొట్టిన వాళ్ళు ఉన్నారు, ముస్లిం రాజులను తరిమి కొట్టిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన వీరులు మనకున్నాక గుజరాతోని వీరులు, గుజరాతోని సంస్కృతి మనకు అవసరం లేదు. మేమైతే ఈ విషయంలో యాక్సెప్ట్ చేస్తున్నాం. మేము కేపాల్ గారు మీరు అన్న ఒక్క వర్డ్ మాకు బాగా నచ్చింది. ఏది? గుజరాత్ తొత్తులు మాకు వద్దుగాక వద్దు. అది మావోడైనా మంజోడైనా దాన్ని తరిమేయడమే మేము చేస్తాము.